కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడి. ఏలయనగా మీరు మృతి నొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. 4వ వచనం చదువుతాము. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవుడి వాక్యమును మన కొరకై ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుంటాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవా, మహాగణుడవును పరిశుద్ధుడవును నిత్య నివాసువైన మా ప్రభువా, ఈ 2024 సంవత్సరము నవంబర్ మాసము చివరి ప్రభు దినాన్ని ప్రేమించి మాకు ఇచ్చినందుకు కొరకై మీకెంతో వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన మా తండ్రి, మీ ప్రియ దాసుడు, మా ప్రియుడు అపోస్తలుడు కొలసీలో ఉన్న దేవుని సంఘానికి మాటలు రాస్తూ 3వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో దయగల తండ్రి, మనకు జీవమై ఉన్న క్రీస్తు, ఓ ప్రభువా, ఈ దినము మేము కూడా సజీవులమై దేవా మిమ్మల్ని ఆరాధించుట కొరకై మీరు మమ్మలను సమకూర్చిన విధానం కొరకై మీకు స్తోత్రాలు. మమ్మలను సజీవులుగా ఉంచినందుకు కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సమయం ఎంతో మేలుకరంగాను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంచండి. మీ ఆత్మ సంచారము ప్రియ తండ్రి మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహించండి. ఆత్మతో సత్యముతో మిమ్మలను ఆరాధించుట కొరకై, మిమ్మలను పూజించి మిమ్మల్ని హెచ్చించుకొని ఆడుట కొరకై, మేలు కొరకై మమ్మలను జ్ఞాపకం చేసుకునమని కనబడినటువంటి చీకటి అంధకార శక్తులను ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో బంధిస్తూ ఉంటున్నాము. నిలబడిన దాసుడు దేవా, మీ రక్త ప్రోక్షణ కిందికి వస్తూ ఉన్నాడు. నీ ప్రజల క్షేమం కొరకై మీ వాక్యమును వారికి అనుగ్రహించండి. వారి హృదయాలను తెరవండి, వారిని ఆత్మతో నింపండి. స్తుతి యాగములు, జిహ్వా ఫలములు దేవా, శ్రేష్టమైన నీతియుక్తమైన బలులు నీ ప్రజలు నీకు అర్పించినట్లు మేలు కొరకై జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందికి వస్తూ నూతన పరచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాలం మనం చదువుతూ వచ్చిన ఈ భాగంలో మనకు జీవమై ఉన్న క్రీస్తు, మనకు జీవమై ఉన్న క్రీస్తు, ఈ తలంపు ఈ దినాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. మనకు జీవము ఎవరై ఉంటూ ఉన్నారు? క్రీస్తు. మనకు జీవమై ఉన్న క్రీస్తు. మరి ఈ జీవము ఎక్కడ దాచిపెట్టబడిందంట? క్రీస్తులో దాచిపెట్టబడి ఉంది. ఈ జీవం ఎక్కడ దాచిపెట్టబడిందంటే క్రీస్తులో దాచబడింది. అంటే మనము కలిగి ఉన్న జీవము క్రీస్తుదిగా మనకి కనపడతా ఉంది. మనకు జీవమై ఉన్న క్రీస్తు, మన జీవాన్ని కలిగి ఉన్న క్రీస్తు, మనకు జీవాన్ని అనుగ్రహించిన క్రీస్తు. యోహాను సువార్త 10వ అధ్యాయములు మనం చదివితే అక్కడ గొర్రెలను గురించి కాపరిగా తనకు శ్రేష్టమైనటువంటి మాట తను చెప్తూ వచ్చినాడు. ఏంటిది ఆ మాట అంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకై ప్రాణము పెట్టును. 11వ వచనం చదివాము. 10వ వచనం కూడా చదివితే మధ్య భాగములో, నేను గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. ఎందుకు వచ్చాడంట? గొర్రెలకు సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చాడు దేవుడు. గొర్రెలకు సమృద్ధి అయిన జీవం. అందుకనే ఈ ప్రభువారికి ఏం పేరు పెట్టబడిందంటే జీవాధిపతి అనే పేరు పెట్టబడతా వచ్చింది. జీవాధిపతి అంటే జీవమునకు అధిపతి. లోకంలో చూస్తూ వచ్చినప్పుడు అనేక మంది మరి అధిపతులను మనం చూస్తాం. కొంతమందిని ఆస్తికి అధిపతులు అంటారు, కొంతమంది పొలాలకు ధనానికి అధిపతులు అంటారు. కానీ మన ప్రభువారు దేనికి అధిపతి అంటే ఆయన జీవమునకు అధిపతిగా మనకి కనపడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేయబడతాను. అందుకే ఆయనకి ఏం పేరు పెట్టబడిందంటే జీవాధిపతి.
చదువుతామా? జీవాధిపతి. ఈ దినము ఇటు జీవాధిపతిని బట్టి మనము, ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించేటువంటి ప్రజలంగా ఉండబోతా ఉన్నాం. ఆరాధించే ప్రజలంగా ఉండబోతా ఉన్నాం. ఏమి, ఈ గొర్రెలకు జీవం లేదా అంటే, జీవము లేదు అని దేవుని యొక్క వాక్యం ఎఫెసీలకు రాస్తూ జ్ఞాపకం చేశాడు. ఎఫెసీలకు రాస్తూ అంటాడు, మనం బాగా ఎరిగినటువంటి మాట ఏంటంటే, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారం. పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినాం అంటే మనలో ఏమి లేదంట, జీవము లేదు. అందుకనే ఆ జీవము ప్రభువైన క్రీస్తులో దాచబడి ఉంది. ఆయనే జీవానికి అధిపతిగా ఉంటా ఉన్నాడు. ఆయనే మనకు జీవమునిచ్చిన దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఈ జీవము తండ్రి మరి కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. రండి, యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఆ సాక్ష్యం ఏదనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. జీవం ఎక్కడుందంట? కుమారుని యందు ఉంది. కనుక నీ ఉదయకాలం ఆ జీవాధిపతి అయిన దేవుడు, మనకు జీవమై ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం, కొనియాడుతూ ఉంటామేమో. 3వ అధ్యాయము 18వ వచనములో, ఏనయలగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి, ఆత్మ విషయములో బ్రతికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమ పడెను. ఎందుకు చంపబడ్డాడంట? ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఇదిగో నేను మృతుడనైతిని గాని, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివితే, ఇదిగో జీవించు వాడను, ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. ఎందుకు మృతుడయ్యాడు? ఈ సజీవుడైన దేవుడు, మరణము లేనటువంటి దేవుడు, అమర్చత కలిగినటువంటి దేవుడు, ఎవరును సమీపింపురాని తేజస్సులో తాను మాత్రమే అమరత్వం కలిగి వసించున్నటువంటి ఈ దేవుడు ఎందుకు మృతుడిగా మార్చబడ్డాడు? ఎందుకు మృతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినాడు అంటే, దేవుని యొక్క వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అనీతిమంతులైన మనలను నీతిమంతులనుగా చేర్చుటకు, నీతిమంతులుగా తీర్చుటకు, అనీతిమంతులైన మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుడైన క్రీస్తు ఏం చేయబడ్డాడంట? చంపబడి, శ్రమ పెట్టబడి, మరేం చేశాడంట? ఆయన బలిగాను అర్పణముగాను తాను అర్పించుకుంటూ వచ్చాడు. అర్పించుకుంటూ వచ్చాడు. బలిగాను అర్పణముగాను ఆయన అర్పించుకుంటూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఇంకొక మాట, ఒకటి, మరి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను జీవాన్ని ఇవ్వడానికి ఆయన సజీవుడిగా ఉన్నప్పటికీ మరణానుభవం కూడా వెళ్తూ వచ్చాడు. రెండవది, అనీతిమంతులైన మనలను నీతిమంతులనుగా తీర్చి దేవుని యొద్దకు తీసుకురావడానికి కొరకై నీతిమంతుడైనటువంటి దేవుడు మరణానుభవం కూడా వెళ్తూ వచ్చాడు. ఇంకో మాట కూడా అందులో 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనములో, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 3వ దినాన లేపబడుతూ వచ్చాడు. మన పాపముల నిమిత్తమై అప్పగించబడుతూ వచ్చాడు. 3వ మాటను జ్ఞాపకం చేస్తాను. ఎందుకు యేసు ప్రభువారు మరణానుభవం గుండా వెళ్తూ వచ్చాడంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. రండి, 5:24లో ఈ మాట రాయబడి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 3వ తలంపు ఏంటి? ఈ సజీవుడైన దేవుడు మరణానుభవం గుండా వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, మనము మరణానుభవం గుండా వెళ్తూ ఉన్నాము. మరణములో నుండి
జీవములోనికి దాటించటానికి, మరణములో నుండి జీవములోనికి, తీర్పులో నుండి మరణములో నుండి జీవములోనికి మనల్ని రప్పించుట కొరకై ఆయన మరణానుభవం గుండా వెళ్తూ వచ్చాడు మనకు జీవాన్ని ఇవ్వడానికి, తీర్పు నుంచి తప్పించటానికి. రోమా 3:11 మనం చూద్దాం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేశారు. ఇందులో పెద్దవారని చిన్నవారని భేదం లేదు, చదువుకున్న వారని చదువు లేని వారని భేదం లేదు, ధనవంతులని దరిద్రులని భేదం లేదు, మరి తెల్లని వారని నల్లని వారని భేదం లేదు, ఇండియన్స్ అని పాకిస్తానీలని అమెరికా వాళ్ళన్స్ అని ఆఫ్రికన్స్ అని ఇలాంటి భేదమేమీ లేదు. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడు పాపము చేశాడు. ఈ పాపమును బట్టి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న దినాలలో ప్రభువారు మరణానుభవం గుండా వెళ్తూ వచ్చాడు. పాపము నుంచి విడిపించి నీతికి దాసులుగా చేయటానికి, మరణములో నుంచి జీవములోనికి దాటించడానికి, అపరాధములతో చచ్చిన మనకు జీవాన్ని ఇవ్వడానికి, అనీతిమంతులైన మనలను నీతిమంతులుగా చేయట కొరకాయ ఆయన అంటాడు, ఇదిగో నేను మృతుడనైతిని గాని అంటాడు. మృతుడనైతిని గాని అంటే దాని అర్థమేంది? మృతుడనైతిని గాని అంటే నీకోసమే ఈ పని చేయాల్సి వచ్చింది కానీ లేకపోతే నాకు అవసరమేమీ లేదు. నేను మరణానుభవం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎవడును సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి వసించుచున్నా దేవుడును, మరణము లేనటువంటి దేవుడును, అమర్త్యుడను. చదువుతామా? కీర్తన గ్రంథం 90వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాం. దేవా, తరతరములకు మా నివాస స్థలము నీవే. చదువుతారా మాట? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, మా నివాస స్థలము నీవే. ఎప్పటి నుంచి అంట? తరతరాల నుంచి. ఆయన మరణము లేని దేవుడు, మనకు నివాస స్థలమై ఉన్నటువంటి దేవుడు. కానీ దినాన్ని అంటున్నాడు, ఇదిగో ఏమి మృతుడనైతిని, జీవము కలిగిన వాడు, సజీవుడైనటువంటి దేవుడు వారంటా ఉన్నాడు. శిష్యులు అంటా ఉన్నారు, ఆ దేవదూతలు అంటున్నారు శిష్యులతో, చూడవచ్చిన వారితో, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతూ ఉన్నారు? మృతులలో వెతుకుతూ. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన వాక్యము కూడా సజీవమైంది. రెండవ మాట. మొదటిది ఆయన సజీవుడు, ఆయన తరతరములు ఉన్న దేవుడు, యుగ యుగాలలో తరతరాలలో మారని దేవుడు, మార్పు చెందని దేవుడు, నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు, మరణమును జయించి మరణపు ములును విరిచి సాతాను తలను చితగద్రొక్కినటువంటి వాడు, మనకు జీవమయ్యున్న క్రీస్తు, మనకు జీవమయ్యున్న ప్రభు యేసు. కదా పాట పాడుతూ ఉంటాం, మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే కదా, మనకు జీవమైన రక్షకుడు. సరే, రెండో తలంపులకు దాన్ని వదిలేసాం. మొదటిది. రెండో మాటలోకి వెళ్తే ఆయన మాటలు కూడా జీవముగా మనకు కనపడతా ఉన్నాయి. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. చాలు, దేవుని యొక్క వాక్యం, ఆయన వాక్యము కూడా అది సజీవమైనది. ఆయన సజీవమైన వాడు. రెండోది, ఆయన వాక్యము సజీవమైనది. ఆయన వాక్యము సజీవమైనది కదా. ఆయన వాక్యము జీవవాక్యం. చూద్దాం ఒక మాట. యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది. జీవవాక్యం కదా. ఈ వాక్యాన్ని గురించి మనం అనేక సందర్భాలు జ్ఞాపకం చేయబడతాం. ఈ వాక్యము జీవవాక్యం. పేతురు అపోస్తలుడు అంటాడు, అయ్యా నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయములో, నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి దేవుడు, నిన్ను విడిచిపోయి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం? జీవజాలము. బైబిల్లో నీరును దేవుని యొక్క వాక్యానికి పోలుస్తూ వచ్చారు. నీరు
దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆయన వాక్యము సజీవమైన వాక్యం. ఈ వాక్యాన్ని గురించి మరి చాలా సంగతులు ఉన్నాయి. అందులో కొన్నిటిని నేను జ్ఞాపకం చేస్తా ఆరాధన కొరకై. మొట్టమొదటి దేవుని యొక్క వాక్యము ఎలాంటిదంట? పదునైనది అనే మాట మనం హెబ్రీ 4:12 చదివాము. ఎలాంటిదంట దేవుని యొక్క వాక్యం? పదునైనది. చదువుతారా మాట? దేవుని యొక్క వాక్యము బలము కలిగినదై వాడి అయిన రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గముకైనను, వాడి అంటే పదునైనది, బలమైనది, సజీవమైనది. జ్ఞాపకం పెట్టుకోవాలి. వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం. మామూలు కత్తులకి ఒకవైపు మాత్రమే పదును ఉంటుంది, కానీ వాక్యం అనే ఖడ్గానికి ఎలా ఉంటుందంట? రెండు పక్కల నరికే కత్తి. ఇది రెండు పక్కల నరికే కత్తి. మన దగ్గర ఉండే కత్తులు, రాజుల దగ్గర ఉండే కత్తులు, మన దగ్గర ఉండే కత్తులు ఒకవైపే పదును ఉంటుంది, కానీ వాక్యానికి రెండు వైపులా ఉండేది. ఇది సజీవమైనది, ఇది బలమైనది, ఇది పదునైనటువంటి ఖడ్గం. ఇది లోతుగా నరికే ఖడ్గం. లోతుగా ఎముకలను, కీళ్ళను, నరములను విభజిస్తూ ఉంది. అంటే ఒక్క దెబ్బేస్తే ఎక్కడెక్కడ ఊడి పక్కకి వెళ్ళిపోతాయి. ఒక్క దెబ్బతోటి శరీర భాగాలను ఒకే దెబ్బతో ముక్కలుగా చేసేటువంటి వాక్యం, ముక్కలుగా చేసే వాక్యం. ఇంకో మాట చెప్పొచ్చా? దేవుని యొక్క వాక్యాన్ని గురించి చూస్తే హెబ్రీయులకు రాసిన 4:12 చదివాం కదా. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృజించిన వాటిలో మనములను ప్రథమ ఫలముగా ఉండనట్లు సత్యవాక్యము చాలు. దేవుని యొక్క వాక్యము ఎలాంటిదంట? సత్యమైనది, నిత్యమైనది, నిత్యము నిలుచున్నది కదా. నిత్యము నిలుచు ఆకాశమందు దేవుని యొక్క వాక్యము నిత్యము నిలకడగా ఉందంటాడు భక్తుడు. సత్యమైనది, నిత్యమైనది, సత్యమైనది, నిత్యమైనది, సజీవమైనది, బలమైనది, పదును కలిగినది, సత్యమైన, నిత్యమైన దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం ఏం చేసిందంట? సత్యవాక్యము ద్వారా దేవునికి ప్రథమ ఫలముగా ఉండుట కొరకై ఆయన మనలను కంటూ వచ్చాడు. పేతురు అపోస్తలుడే ఈ వాక్యాన్ని గురించి రాస్తే మనం చదువుతాం. చూడండి, 1 పేతురు రాసిన పత్రికలో మరి 22వ వచన మధ్య భాగంలో, శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు ఎవరంట? ఎలా కన్నాడంటే మనలను? క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారం. ఇందాక మనం చదివాం. ఏం చదివాం? యాకోబు ఏమంటాడంటే దేవునికి ప్రథమ ఫలముగా ఉండడానికి. ప్రథమ ఫలముగా అంటే పంట పండింది, అందులో మంచివి తీస్తాం. ప్రథమ ఫలాల పంట మంచివి తీస్తారు, మంచి శ్రేష్టమని కదా. రైతులు ఏం చేస్తారు? విత్తనాల కొరకు మంచి వాటిని తీసుకొని విత్తనాల కొరకు ఉంచుతారు. అలాగనే దేవుడు కూడా తనకు శ్రేష్టమైన ప్రథమ ఫలముగా ఉండనట్లు మనల్ని కన్నాడు. ఎలా కన్నాడంటే దేవుని జీవము కలిగిన వాక్యం అనేటువంటి దాని ద్వారా మనల్ని కంటూ వచ్చాడు. ఇంకో మాట యాకోబు రాసిన పత్రికలోనే 21వ వచనం కూడా చదవండి. 21వ వచనం కూడా చదవండి. 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇదే మాట వచ్చింది తెలిసిన? శక్తిగల వాక్యము, శక్తిగల వాక్యం. ఎన్నో మాట ఇది? ఒకటి జీవమైనది, బలమైనది, పదునైనది, సత్యముతో కూడిన నిత్యమైనది. ఇది శక్తి కలిగిన వాక్యం, శక్తి కలిగినటువంటి వాక్యం. అందుకని కొరింథీయులకు పౌలు అపోస్తలుడు రాస్తూ, ఇదిగో నశించున్న వారికి దేవుని యొక్క వాక్యము వెరితనముగా ఉంటే, రక్షింపబడుతున్న మనకు దేవుని యొక్క
శక్తి, దేవుని యొక్క శక్తి. ఇంకో మాట మనం చదవచ్చు ఇర్మియాలో. మరి భక్తుడు అంటాడు, నా వాక్యము అగ్ని వంటిది, అది బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. అంటే వాక్యం ఎలాంటిదంట? అగ్ని వంటిది, బండలను బద్దలు చేసే. ఇక్కడ సుత్తి అంటాడు, నేను అంటాను మలాట్ అంట. మలాట్, మన భాషలో మలాట్ అంటారు. మలాట్ అంటే సుత్తి వేరు, మలాట్ వేరు. సుత్తి అంటే చిన్నది, ఎంత పొడుగు కర్రగట్టి ఉంటాం, చిన్నది. మలాట్ అంటే ఇంత పెద్దగా ఉంటుంది, బాగా కర్ర ఉండిద్ది, దాంతో కొడితే ఎంతలో పెద్ద బండ కూడా మొక్కలు మొక్కలు అయిపోద్ది అనమాట. నా వాక్యము అగ్ని వంటిది, అది బండలను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అంటాడు. ఇంకొక మాట చెప్పిన వాక్యం గురించి తిమోతిలో రాసిన మొదటి పత్రికలో చూద్దామా? 4వ అధ్యాయం 5వ వచనం. మొదటి తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం చదివితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం 4వ అధ్యాయం 5వ వచనం, ఏలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరిచే వాక్యం. పవిత్రపరిచే వాక్యం అర్థమవుతుందా? మనలను పవిత్రపరిచే వాక్యం. ఇంకో మాట కూడా చదవచ్చు దీనికి అనుకూలంగా. ఏంటిది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, 25 నుంచి 27 వచనాలు కలిసి ఉంటాయి. వాక్యం అనే ఉదక స్నానము చేత మనలను పవిత్రపరిచి అనే మాట ఉంది చూడండి అక్కడ. వాక్యం అనే ఉదకము. వాక్యం అనే ఉదకము అంటే నీరు. వాక్యం అనే నీటి ద్వారా మనలను పవిత్రపరిచాడంట. పవిత్రపరిచే వాక్యం, పవిత్రపరిచే వాక్యం. అర్థమవుతుందా? పవిత్రపరిచే వాక్యం. ఇలాగ వాక్యాన్ని గురించి చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు ఉన్నాయి. కీర్తనలోకి వెళ్తే కీర్తనకారు 119వ కీర్తనలో ఏమంటాడు తెలుసా? వెలుగై ఉన్నది, వెలుగై ఉన్న వాక్యం, వెలుగై ఉన్న వాక్యం. ప్రభువా నీ వాక్యమే నన్ను బ్రతికిస్తా ఉంది కదా. మనల్ని బ్రతికించే వాక్యము. ఇంకో మాట చెప్పిన కీర్తనకారుడు అంటాడు, నన్ను నడిపించే వాక్యం, నన్ను నడిపించే వాక్యం. ఇలాగ వాక్యాన్ని గురించి చెప్తే అనేకమైన సంగతులు ఉన్నాయి. కానీ కొద్ది తలంపులు మన హృదయంలో ఉంచుకొని ప్రభుని ఆరాధిస్తాం. రెండవ తలంపు ఏంటంటే ఆయన వాక్యము సజీవమైనది కదా. ఆయన సజీవమైన వాడు మొదటిది. రెండవది ఆయన వాక్యము సజీవమైనది. అది ఎలాంటి వాక్యం అంటే బలమైనటువంటిది, పదునైనటువంటిది. ఇక ఏం జ్ఞాపకం చేయబడుతూ వచ్చా? శక్తి కలిగిన వాక్యము, సత్యమైనటువంటి వాక్యం, అగ్ని వంటి వాక్యం, సుత్తి వంటి వాక్యం, బాధలలో నెమ్మదినిచ్చే వాక్యం, పవిత్రపరిచే వాక్యం, వెలుగై ఉన్నటువంటి వాక్యం, నడిపించే వాక్యం, మనలను రక్షించే వాక్యం కదా. మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన ఆత్మలను రక్షించే వాక్యం. అయ్యా కథలారా ఎటు చూడండి, ఎటు చూడండి, నాకెళ్ళి చూడ కళ్ళు. ఏం చేయాలా? ఏ వాక్యం అంట? మన ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం, మన పాపములను కడిగి పవిత్రపరచుటకు శక్తి కలిగిన వాక్యం. ఇలాంటి వాక్యం సజీవమైన వాక్యం. మూడో మాట, ఆరాధనలోకి వెళ్ళక మూడో మాట, ఆయన వాక్యము, ఆయన సజీవమైన వాడు, ఆయన వాక్యము సజీవమైంది, ఆయన సంఘము కూడా సజీవమైంది. ఆయన సంఘం కూడా సజీవం. చూద్దాం అన్నమాట. మరి నేను జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనం. కొరింథీ 2 కొరింథీ 4వ అధ్యాయం 12వ వచనంలో మరి ఒక మాట మనం చూస్తాము. కావున మాలో మరణమును మీలో జీవమును. 11వ వచనం చదివితే, ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుతూ ఉన్నాం. ఈ మాట ఇంకొంచెం మనకు బాగా అర్థం కావడం కొరకాయ మరి పేతురు అపోస్తుల్లోకి వెళ్దాం. పేతురు అపోస్తులు రాసిన మొదటి పేతురు గ్రంథం చూద్దాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక
మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం 3వ లైన్ 5వ వచనం 3వ లైన్. మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా. మందిరము ఏ మందిరం అంటే ఇది సజీవమైన రాళ్ళతో ఉన్న ఆత్మ సంబంధమైన మందిరం. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ మందిరంలో ఎవరు ఉంటారంటే సజీవమైన రాళ్ళు ఉంటాయి, ఆరిపోయిన రాళ్ళు, ఏమి చెట్లంకు రాళ్ళు ఉండవు. చెట్లంకులు ఉంటాయి కొన్ని రాళ్ళు. చెట్లంకులు ఏమైపోతాయి, గోడకి పనికిరావు, పెడతాం గోడలకు పెడతాం చెట్లంకులు, పనికిరావు. సజీవమైన ఒక రాయి సజీవమైనదిగా ఎప్పుడు చేయబడుతుంది? ఒక రాయి మట్టి, ఇటుక రాయి ఎట్ట తయారు చేయబడుతుంది? మట్టిని తీసుకుంటాడు, మట్టిని తీసుకుని ఇటుకలు తయారు చేసేవాడు. దాన్ని ఏం చేస్తాడు, బాగా కాల్చుతాడు, బాగా తొక్కుతాడు, తొక్కబడిద్ది, అది బాగా కాళ్ళతో తొక్కుతాడు. అవసరమైతే తొక్కేటప్పుడు ఉమ్మొస్తే అని ఊస్తాడు దాని మీదనే ఊసి దాన్నే తొక్కుతాడు. ఈ చెమటంతా తీసి అందులో పోసి దాన్నే తొక్కుతాడు కదా. ఈ కాళ్ళతో తొక్కుతా ఉంటాడు, బాగా తొక్కుతాడు. మట్టి, తర్వాత పొట్టు, దాంట్లో కలపాల్సిన కలిపి తొక్కి అప్పటికీ పచ్చిదే, అప్పటికి కూడా పచ్చిదే. దాంట్లో జీవం లేదు కదా, జీవం లేదు. గోడలకు రాళ్ళు తెచ్చేటప్పుడు అంటారు, ఈ పచ్చి రాళ్ళు ఎందుకయ్యా, ఈ జీవం లేని రాళ్ళు ఏమైపోతాయి, ఊరికినే పగిలిపోతాయి, విరిగిపోతాయి, దీనివల్ల నష్టం జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఏం చేయాలంట, దాన్ని మరి అక్కడ ఇటుక బట్టీలో పెట్టి ఏం చేస్తారు, దానికి జీవం వచ్చేటట్లుగా ఏం చేయాలా, కాల్చాలి. నీవు నేను సజీవులంగా చేపట్టుకు కాల్చబడాలి. ప్రభువారు కాల్చబడ్డాడు. అగ్ని లాంటి శ్రమల గుండా తను వెళుతూ వచ్చాడు. అందుకని ఆయన ఒక మాట కూడా ప్రార్థన చేశాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ శ్రమలు తప్పించే బాధ్యత నీదే కాబట్టి ఒకవేళ నీకేమన్నా వీలుంటే ఈ శ్రమలు, ఈ గిన్నె నా నుంచి తొలగిపోయేటట్టు చూడు. వద్దు ప్రభువా, మళ్ళీ ఏమన్నాడు, నీ చిత్తమే ఎలాగుంటే అలాగే చెయ్యి. నేను ప్రార్థన చేసినానని కాదు, నా ప్రార్థనని కాదు, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. నా ఉద్దేశము, నా ఇష్టము, నా సొంత చిత్తము మరి జరగటం కాదు, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి. నీ ఆలోచనే నేను నెరవేర్చేవాడిగా ఉండాలి. ఇప్పుడు ఈ పచ్చి ఇటుకను తీసుకుపోయి ఏం చేస్తారంటే, ఈ బట్టి యజమానుడు అందులో పేర్చి లైన్గా గోళ్ళ కట్టేస్తారు. పేర్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే నిప్పు పెడతారు. నిప్పు పెడితే అది ఇటుకల్లో ఏం చేస్తారు, నిప్పుల్లో ఖాళీ జీవము కలిగినదిగా ఉంటుంది. అందుకని ఇటుకలు కొనేటప్పుడు ఏం చేస్తాం తెలుసా, ఇటుకలు బాగున్నాయో లేవు చూడాలంటే 2 ఇటుకలు తీసుకుని అవదానికి ఒకటి కొడితే కన్ను మన సౌండ్ వస్తుంది. లేకపోతే ఏం చేస్తామంటే తీసి ఇసిరేస్తాడు, ఇటుకరాయి తీసి గట్టి ఇసిరేస్తే పచ్చిటికైతే ఏమై ఊరికినే కింద పడకముందే మొక్కలైపోతాయి, 2 మొక్కలు. అదే బాగా జీవముతో కొన్ని ఇటుక ఎరగదు, అది ఎరగదు, ఎంత ఇసిరేసినా అలాగే. సజీవమైన రాళ్ళు, ఆత్మ సంబంధమైన మందిరం. ఎవరమంట, నీవు నేనే, యేసు ప్రభు యొక్క రక్తం చేత విమోచింపబడిన దేవుని ప్రజలు. ఇంకో మాట తిమోతికి రాస్తూ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. తిమోతికి రాస్తూ పౌలు అపోస్తలుడు ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నారండి. మొదటి తిమోతికి రాసిన పత్రికలో, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో వారికి నువ్వేం చేయాలా, నేర్పు అంటాడు. చూద్దామా, మొదటి తిమోతి 3వ అధ్యాయము 14వ వచనం లేదా 15వ వచనం. ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తింపవలెనో. ఏ సంఘం అంటే ఇది, జీవము కలిగిన దేవుని సంఘం. ఇది జీవము కలిగినది. ఆయన జీవము కలిగిన వాడు, ఆయన వాక్యము జీవము కలిగినది, ఆయన సంఘము. ఏ సంఘం ఇది? జీవము కలిగిన దేవుని సంఘం. ఎలాగ ఏర్పరచబడిందంట ఈ సంఘం? ఎలాగో ఏర్పరచబడిందంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆయన తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన
సంఘం. కొరింథీయులకు రాస్తూ అన్నాడు కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. చూడండి, ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, చాలు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన జీవము కలిగిన ఆత్మ సంబంధమైన సంఘము. అర్థమవుతుందా? ఇలాగ అర్థం చేసుకోవాలి మనం. ఎలాగంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సజీవమైన ఆత్మ సంబంధమైన సంఘం. ఆత్మ సంబంధమైన ఈ 3 వచనాలు కలిపి చెప్తున్నా నేను. ఈ 3 వచనాలు పేతురు అపోస్తులు ఏమన్నాడు? పేతురు అపోస్తులు ఏమన్నాడు? సజీవరాళ్ళ మందిరము, సజీవరాళ్ళతో కట్టిన ఆత్మ సంబంధమైన మందిరము అన్నాడు. అపోస్తులు తిమోతి గారికి రాస్తూ ఏమన్నాడు పత్రికలో? జీవము కలిగిన దేవుని సంఘము అన్నాడు. జీవము కలిగిన దేవుని సంఘం. సరే, ఈ 2 కలిపి చదివితే ఎలా ఉంటుందంటే, సజీవరాళ్లతో కట్టబడిన ఆత్మ సంబంధమైన జీవము కలిగిన దేవుని సంఘము. ఈనాడు ఎవరు అంటే, అపోస్తుల కార్యములో లోక రాశాడు అన్నమాట. 20వ అధ్యాయము 28వ వచనం. ఎవరు వీళ్ళంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుంటూ వచ్చాడంట. తన రక్తముతో సంపాదించిన సంఘం, తన రక్తముతో కడిగిన సంఘం, తన రక్తముతో తుడిచిన సంఘం, తన రక్తముతో పవిత్రపరిచిన సంఘం, తన రక్తమును వెలగా చెల్లించి తాను కొనుక్కుంటూ వచ్చిన దేవుని యొక్క సంఘము. ఈ సంఘము దేనికి ఆధారమైందో తెలుసా? దేనికి ఆధారమైంది చూద్దాం అన్నమాట. రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అక్కడే ఒక మాట ఉంది. అక్కడే ఒక మాట ఉంది, చూద్దామా? ఆ సంఘము సత్యమునకు, చదవండి, ఆ మాట చదవండి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆధారమునై ఉంది. కానీ ఉదయకాలం